విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో 60వ వార్డు యువ నాయకుడు మణి యాదవ్ మొదటి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి పాల్గొని మణి యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణి యాదవ్ మన మధ్య లేకపోయినా మణి చేసిన సేవా కార్యక్రమాలు మణి మనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 60వ వార్డు అభ్యర్థి టీడీపీ అభ్యర్థి చట్టిగోపి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చందు, బీజేపీ నాయకులు బాటా శ్రీనివాస్, మన యాదవ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనీ మన మధ్య లేకుండా 1 year అయిపోయింది. చాలా బాధ ఉంది. ఎందుకంటే మనీ ఉన్నాడంటే ఒక ధైర్యం, మనీ ఉన్నాడంటే ఒక సహాయం. ఈ ప్రాంతంలో తాను బ్రతుకున్నప్పుడు అనేక సేవా కార్యక్రమం చేసి పెట్టాడు. సుమారు ఆయనకు వచ్చినటువంటి ఆదాయంలో 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు కూడా ఆయన ప్రజల కోసం, పేదవారి కోసం, అలాగే ముఖ్యంగా ముస్లిం వారి కోసం, యువత కోసం అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టాడు. మరి నిజంగా ఆయన మన మధ్య లేకపోవడం బాధ ఉన్నప్పటికీ కూడా మా మధ్యలో ఉన్నాడు అన్న విధంగా ఈరోజు బ్లడ్ డొనేషన్కి చాలామంది యువత వచ్చారు. కనుక యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే సేవా కార్యక్రమం చేపడతారో వారికి ఎప్పుడు కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి యువతకు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని మనోదయం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ట్రస్ట్లో అనేక కార్యక్రమం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. చాలా మంచి పరిణామం. ఆ ట్రస్ట్ కూడా మేము తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. గాజువాక అతి తక్కువ సమయంలో చాలామంది హృదయాల్లో, యువకులు ముఖ్యంగా చెప్పాలంటే హృదయాల్లో స్థానం పొందిన వ్యక్తి మణి యాదవ్. ఆయన మొదటి సంవత్సరం ఇక్కడ మనం అందరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం సందర్భంగా యువకులు, అలాగే స్థానిక మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేటర్లు అందరూ ఇచ్చేయడం జరిగింది. అలాగే ఇది మా వినోద్ గారు ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన యువకులందరూ కూడా సంజీవిని అండ్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. దీనికి వినోద్ గారు ముఖ్యంగా ఎప్పుడు కూడా గాజువాక ప్రాంతంలో బ్లడ్ క్యాంప్ అంటే వినోద్ గారు ముందుంటారు. వీరి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ఇక్కడ యువకులందరూ వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు మనం ఉండేటప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. మనం ఖర్చు పెడితే వేలల్లో ఉంటారు. కానీ మనం లేనప్పుడు మన గురించి కూడా కనీసం 10 మంది అయినా సరే వాళ్ళని జపిస్తూ వాళ్ళ పేరు మీద ఉన్న దాంట్లో 10 మంది అనేది కార్యక్రమం చేస్తే నిజంగా ఏదో మనం 10 మందిని సాధించుకొని వెళ్ళినట్టు. కాబట్టి ఆ స్థాయిలో మణి యాదవ్ అనే మా యువకుడు తక్కువ టైంలో ఎక్కువ మందిని మాలాట వాళ్ళని కూడా ఆకర్షించుకొని ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళే స్థాయికి ఎదిగాడు. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇలాంటి దుఃఖం నుంచి బయటకు వచ్చి వాళ్ళు రానున్న రోజులు ఇంకా వాళ్ళ అబ్బాయి పేరు మీద ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని కోరుకుంటూ సెలవు. జరగడం ఎంతో ఆనందదాయకం. మరి నిజంగా క్రీడాకారులు, కళాకారులు, వివిధ రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి మరి ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో పాల్గొనడం చాలా ఆనందిస్తున్నాం. కాబట్టి అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి, సాటి మనిషిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విషయం ఇందాకలా సార్ చెప్పినట్టు గాజువాక అనేది ఇక్కడ ఇందాక నేను చెప్పాను అన్నమాట. ఇక్కడ సేవా చైతన్యం ఎక్కువ, క్రీడా చైతన్యం ఎక్కువ, రాజకీయ చైతన్యం ఎక్కువ. చైతన్యానికే చైతన్యం పుట్టించగలిగే సేవ, తెగువ, దమ్ము, ధైర్యం, ధీరత్వం, మానవత్వం కలగలిపిన ప్రాంతం మన గాజువాక సొంతం. అలాంటి గొప్ప గాజువాకలో ఎప్పుడు బ్లడ్ డొనేషన్ అంటే ఇక్కడ యువత అంతా ముందు ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాళ్ళందరినీ యువతను ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి సేవా మార్గంలో ముందుకు నడిపిస్తున్న నాయకులకి, ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులు కూడా దీనికి ప్రధానమైన కారణం. ఈరోజు మణి యాదవ్ మన మధ్య లేకపోయినా అతని ఆశయాల్ని, అంటే బతికున్నప్పుడే ఒక మనిషి పక్క మనిషిని పట్టించుకొని రోజుల్లో తను మరణించిన తర్వాత కూడా తన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు యువతంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కరోనా కష్టకాలంలో
ఎందుకంటే ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది. యాదవ్ చనిపోయి నేటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరికాన్ని సందర్భంగా కుర్రోళ్ళందరూ కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించారు. తను చనిపోయిన తను చేసిన సేవా కార్యక్రమాల కొనసాగింపుగా కుర్రోళ్ళందరూ కూడా ఈ యూత్ అందరూ కూడా మనీ యాదవ్ యూత్ అందరూ కూడా ఈ విధంగా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా అంటే మనం చనిపోయినా సరే మనం చేసిన మంచి పనులే గుర్తుంటాయన్నది, ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తాయన్నది ఈ సందర్భంగా ఇది నిర్వచనం. ఆయన చేసిన సేవా కార్యక్రమాలే నేడు ఆయనకి ఇంత పెద్ద ఎత్తున యువకుల్లో ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఈ సందర్భంగా ఇక్కడ ఇంత చక్కని బ్లడ్ క్యాంప్ నిర్వహించిన యూత్ అందరికీ కూడా స్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్న యువకులందరికీ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే రాష్ట్రంలోనే ప్రజలుగా ఉండేది గాజువాక యువతే. పార్టీలకు అతీతంగా ఇక్కడ గాజువాక యువత అతి ఎక్కువ శాంపిల్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో అధికంగా ఆ పేరు ప్రత్యేకతలు కూడా గాజువాకలో యువత ముందుకు పార్టీ గతి తీసుకురావడం గర్వించదగ్గ విషయం, సంతోషకరించిన విషయం. ఇదే స్ఫూర్తితో మొత్తం మిగతా జిల్లాల్లో కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనీ యాదవ్ లేకపోయినా సరే ఆయన సంవత్సరాల క్రితంలో గుర్తుగా ఈ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరం. అందరికి కూడా మంచి జరగాలని, అట్లే ముందు కూడా ఈ యాక్టివిటీస్ కొనసాగించాలని అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.